हाय खुशी హ్యాపీ హాయ్ హాయ్ బానా బానా జరుపుతాడు చేయాలి నీకే మహిమ కలుగును గాక. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు, ఘనమైన దేవుడా నీకే స్తోత్రాలు, బలమైన దేవుడా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగివస్తూ ఉండగా అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు నామానికి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకే మహిమ కలుగును గాక, నీకే స్తుతి కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్యుడగు తండ్రి, కృపా కనికరం గలేషు జీవాధిపతి చేయగల ప్రభువా, ఇదిగో నాయన యొక్క దినం ప్రభువు నాయన తెలుసుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఉండగా ఆరంభం నుంచి పాటల్లో మీరున్నారు. నీకే వందనాలు స్థుతులు తోస్తాలు నాయన. ఆరాధనలో కూడా ప్రభు మీరుండి మహిమ పొందున నమ్ముచు విశ్వాసిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మా మధ్యన రావాల్సినటువంటి నాయన తండ్రి అభిషక్తులు దేవుదాసులను ప్రభు మీరు క్షేమంగా సురక్షితంగా నాయన తండ్రి సకాలానికి నడిపించినందుకు నీకే స్తుతులు తోస్తాను. ఇదిగో ప్రభు యొక్క సమయంలో ఉన్నటువంటి సమయాన్ని చేతికి సమర్పిస్తూ ప్రభు నిలబడుతున్నటువంటి సేవకుల ద్వారా ప్రభు నాయన తండ్రి ఈ స్వరము ప్రభు ఎంతవరకు అయితే వినబడుతూ ఉందో ప్రతి ఒక్కరిని ప్రభు కుటుంబస్తులను కూడా ప్రభు ఇక్కడ ఉన్నటువంటి నామందరితో కూడా ప్రభు మీరు మాట్లాడమని ఉన్నటువంటి సమయాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ మీరే నడిపించి మహిమ పొందుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే దైవజనులందరూ నాగేశ్వరరావు గారు పిలిచారు, వచ్చారు. దైవ సేవకురాలకి, దైవజనులకు, అలాగే లీడర్స్ అందరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఈ ఫోటో ఆవిష్కరణ మన అయ్య గారు ఈ ఫోటో ఆవిష్కరణను జరిగిస్తారు. హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం నిమిత్తమై మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి గారు లుత్తు గారు
కొంతకాలం మనతో పాటు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేద్దాం. తర్వాత చివరి సమయంలో గొప్ప విషయం ఏంటంటే అతను ప్రభువుని తెలుసుకున్నాడు. కొద్ది రోజులైనా సరే దేవుని కొరకు జీవించారు. చివరికి కొంత అనారోగ్యం ఉన్నప్పటికి కూడా దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన సమయం వచ్చేసింది, దేవుడు అతను పిలుచుకున్నాడు, అందరికి వెళ్ళిపోయారు. ఆయన ఈ సమయంలో విడబడ్డ కుటుంబ నిమిత్తమై మనము జ్ఞాపకం చేసుకుంటూ కుమారులను కుమార్తెను తల్లి గారిగా జ్ఞాపకం తీసుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రాలయ్యా. హల్లెలూయా. Father, in the name of Jesus Nazareth. Hallelujah. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం వేళ ప్రభువా నీ పాసానికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు మా జీవితాల్లో. ఈరోజు ఈ విధంగా తండ్రి గారి జ్ఞాపకం చేసుకుంటూ నీ పాద సన్నిధిలో ఈ కుటుంబం నిమిత్తమై మేము ప్రార్థన చేస్తాం. తండ్రి, కుటుంబటువంటి బిడ్డలందరికీ కూడా నీ గొప్ప ఆదరణ, నీ శాంతి, నీ సమాధానం నిశ్చయముగా కలుగునుగా ప్రార్థన చేస్తావు. తండ్రి, వాడు యేసుక్రీస్తు ప్రభువా నీ వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని చెప్పేసి ఈ సమయంలో తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, స్మరిస్తా ఉన్నాం. యేసయ్య తండ్రి, ఈ సమయంలో ప్రభువా మరొకసారి కూడి వచ్చిన బిడ్డల్ని కుటుంబానికి అప్పగిస్తా ఉన్నాం. నీవే ఆదరించండి, నీవే ఓదార్చడం ప్రార్థన చేస్తావు. తండ్రి, లేని లోటు కుటుంబానికి అయ్యా దిక్కుగా నీవే ఒక అండగా ఉండడం ప్రార్థన చేస్తావు. యేసయ్యా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తావు. ఈ సమయంలో ఈ ఫోటోను కూడా ఆవిష్కరిస్తా ఉండగా నీ సన్నిధి చలం ప్రార్థన చేసుకుంటా. యేసయ్యా నా ఈ సమయంలో నేను ఈ ఫోటోను ఆవిష్కరిస్తా ఉన్నాను. గట్టిగా చప్పులు కొట్టండి అందరూ కలిసి. పాస్టర్ గారు తర్వాత పాస్టర్ గారు ఇద్దరు కూడా వచ్చి పూలదండ అన్నయ్య ఉన్నాడా రండి, మీరు కూడా రండి, నలుగురు కూడా ముందుకు వచ్చేయండి. అందరూ కూడా వచ్చేసి పూలదండ వేయాల్సినవి కోరుతా ఉన్నాను. రండి, అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. మీరు ఇద్దరు ఇట్లయితే వచ్చేయండి. నీ ఫోటో వస్తుంది, బాగా వస్తుంది కదా నీ ఫోటో Okay.